నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి గట్టిగా అయితే దేవుడిని కోరుకుంటాను. ఎందుకంటే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం కదా! అందుకే వాళ్ళైతే బాగుండాలి అని చెప్పైతే కోరుకుంటాను. మీరు వీడియోస్ చూస్తేనే కదా నాకైతే ఛానల్ సక్సెస్ అయ్యేది. అందుకనే కాదులెండి, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనే కాన్సెప్ట్ కూడా అనమాట. అయితే ఇది నిన్న మధ్యాహ్నం వరకు వ్లాగ్ చేసి పెట్టాను కదా! ఇదైతే మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు జరిగిన వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే ఫుల్ లెంత్ వీడియోస్ ఎవరండి చూస్తారు? మామూలుగా చూడటమే కష్టం. ఇంక అందుకని ఆహ్, నిన్న మధ్యాహ్నం వరకు ఆపేసి ఈరోజేమో నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిన వ్లాగ్ అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి. నిన్న మార్నింగ్ పొంగనాలేసి పెట్టాను కదా పిల్లలకి, కొత్తిమీర, ఉల్లిపాయలు అవన్నీ వేసి. అయితే ఇంకా ఆ పిండి కొంచెం మిగిలింది. ఈవినింగ్ కోసం పక్కన పెట్టేశాను. మామూలుగా అయితే ఈవినింగ్‌కి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతాను. ఇలా ఏదన్నా పిండి మిగిలిందంటే ఇంక వాటిలతోనే చేసి చేసి పెట్టేస్తాను. వీళ్ళైతే పిల్లలు అసలు ఆ బ్యాగులు ఎలా మోస్తున్నారో గానీ, ఒకసారి గనక వ్యాన్ దాకా నేను గనక బ్యాగ్ మోసుకెళ్ళానంటే నా భుజం పట్టుకుపోతుంది. ఇంకా స్కూల్ నుంచి రాగానే మాటల యుద్ధం అనమాట. స్కూల్లో ఏం జరిగింది? అలా జరిగింది. ఆ మిస్ ఇలా అన్నారు. మేమిలా చేసాము. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు పోటాపోటీల మీద చెప్పేస్తా ఉంటారు. ఇంక సరే అని చెప్పి వాళ్ళ టైలు, బెల్ట్లు అన్ని ఐడీలు తీసేసుకొని ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మంటాను. ఎందుకంటే బాగా ఆకలి మీద ఉంటారు కదా! స్నానం చేసేదాకా ఆగరు. టిఫిన్ ముందే పెట్టేయి తర్వాతే స్నానం చేస్తాం అంటారు. అందుకని కనీసం కాళ్ళు చేతులైనా శుభ్రం కడుక్కోవాలి కదా తినటానికి. అందుకని చూసి వాళ్ళతోనే సర్దిపిస్తాను. అదొక అలవాటు అవ్వాలి కదా! అన్నీ మనమే చేసుకుంటూ పోతే పిల్లలకేం అలవాటవుతాయి. అందులోనూ చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళకి చిన్న చిన్న పనులు నేర్పిస్తూ ఉంటే బాధ్యత అనేది కూడా వస్తదంట. ఎవరో డాక్టర్ చెప్తుండగా విన్నాను. కడుక్కోమని చెప్పి వదిలేస్తాము. వాళ్ళు మాత్రం ఎలా ఇదిగో చూడండి పైపైన అట్టట్ట కడుక్కొని వచ్చేస్తారు. ఇంక నేను లోపల షింక్‌లో అయితే సబ్బుతో కడిగిస్తాను చేతులు. మురికిపోదు గదా! రుద్ది రుద్ది కడుక్కోరు. ఏదో అట్లా అట్లా పోసుకొని వచ్చేస్తారు. ఇంక వేడివేడిగా చేతికి అప్పచెప్పేస్తే శుభ్రంగా తినేస్తారు. ఒక్కో రోజు నేనే తినిపిచ్చేస్తాను. వాడైతే మా బాబు రోజంతా టీవీ మిస్ అయిపోయింది అంతా ఒక్క 5 నిమిషాల్లో రోజు మొత్తం జరిగిందంతా చూసేద్దాం అన్నంత ఆరాటంగా ఉంటాడు. ఇంత హుషారుగా గెంతులేస్తుంది కదా! స్కూల్లో మాత్రం అస్సలు ఫుడ్ తినదు. ఈరోజు క్యారేజ్ తీసి చూస్తాను. చూద్దాం ఈరోజన్నా సరిగ్గా తినిందో లేదో. ఇంకో 2 రోజులు చూసి ఇలాగే నేనైతే ఇప్పటివరకు మా వారికి చెప్పలేదు. చెప్తే మామూలుగా కొట్టరసలు. మ్యాక్సిమం పిల్లల్ని కొట్టరు. కానీ ఏదన్నా తిండి విషయంలో గానీ, వాళ్ళ హెల్త్ వాళ్ళే ఇది చేసుకుంటున్నారన్న విషయంలో కోపం వచ్చిందంటే ఇక నేను కూడా ఆయనకి అడ్డం వెళ్ళాలన్నా భయపడిపోతాను. అట్లా ఉంటదనమాట. ఇంకా అదిగో వాటర్ తాగలేదు. మంచినీళ్ళు పెడితే మంచినీళ్ళు తాగాలి కదా! ఏమన్నా అంటేనేమో అసలు వాటర్ తాగడానికి వెళ్ళనివ్వట్లేదు. టాయిలెట్‌కి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి స్కూలోళ్ళ మీద చెప్తున్నారు. మజ్జిగ కనీసం ఫుడ్ తినకపోతే మరీ నీరసం రాకుండా ఉంటదని మజ్జిగ చేసి పెడతాను. ఆ మజ్జిగ కూడా తాగలేదు. ఇంక చాలా కోపం వచ్చేసింది నాకు. ఈరోజు ఇంక మా వారికి అప్పచెప్పేస్తాను. ఎందుకంటే ముందు మనం చెప్పాలి. వినకపోతే ఏం చేస్తాం? ఇంకా స్కూలుకి కూడా ఒకసారి వెళ్ళి చెప్పాలి. వాళ్ళ టీచర్‌కి కొంచెం కనిపెట్టుకోండి అని చెప్పి, చూడండి డైలీ ఫుడ్ తినట్లేదని చెప్పాలి. ఇదైతే మా డాబా పైన మేము మొక్కలైతే వేసుకున్నాం, కూరగాయ మొక్కలు. ఇది బీరకాయ పాదు అస్సలు మేము 4, 5 కాయలు తిన్నాం అంతే. వెంటనే మొన్న వచ్చిన మోందా తుఫాన్‌కి మొత్తం ఎక్కువగా బాగా పడింది కదా వాన. అంత ఎక్కువగా వాన నీళ్లు పడినా కూడా మొక్కలు చచ్చిపోతాయంట కదా! అందుకని ఆ బీరకాయ చచ్చిపోయింది. చాలా బాధేసింది. ఆ కాయలు వచ్చినప్పుడల్లా కూర వండుకొని, పచ్చడి వండుకొని చాలా కమ్మగా అనిపించినాయి అవి. చెప్పాను కదా నిన్న మీకు మా ఇంటి చుట్టూతా మొత్తం ఖాళీ స్థలాలే ఉంటాయని. అంటే చుట్టూతా ఇళ్ళుంటాయి. సిటీలో ఉన్నట్టే ఇళ్ళుంటాయి. చాలా ఇళ్ళుంటాయి. కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర మాత్రమే 3 వైపులా అంటే ఏంటంటే స్థలాలు కొనేసి సిటీలో ఉంటున్నారనమాట. ఇక్కడ ఇంకా వాళ్ళకి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అవి ఖాళీగా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ఖాళీ స్థలాల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం పిల్లల్ని పెట్టుకొని. ఏ టైంలో ఏ పాములొస్తాయో, వాటి వల్ల ఏం పురుగులొస్తాయో, గడ్డి పురుగులు చాలా వస్తూ ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకుంటే కానీ బ్రతకలేమనమాట ఇలాంటి ఖాళీ స్థలాలున్న చోట. చూడండి ఈ ఫ్రంట్ సైడ్ అయితే మా మరిది వాళ్ళది. మా ప్లేస్‌లో మేము కట్టుకున్నాము. ఫ్రంట్ సైడ్ మా మరిది వాళ్ళది. ఈ పక్కన వచ్చేసి వేరే వాళ్ళదనమాట. వాళ్ళు అసలు చాన్నాళ్ళు అవుతుంది కొనుక్కొని వెళ్ళిపోయి. అంతకుముందయితే ఇది కూడా మా హస్బెండ్ వాళ్ళదేనంట. వాళ్ళ తాతగారు వాళ్ళు అమ్మేశారంట. బారుకి మొత్తం వీళ్ళదే. కొంచెం కొంచెంగా అమ్మేశారంటారు.
అయితే తరాలు పెరిగే కొద్దీ కొంచెం కొంచెం తరిగిపోద్ది అంటారు చూసారా, అలా అన్నమాట. ఇది ఇట్లాగా మొత్తం గడ్డి ఎప్పుడు చూసినా మేము ఇదంతా కూడా పాపం మా వారు ఇదంతా గడ్డేస్తారు, గడ్డి మందు. అయినా కానీ వెంటనే పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ అందరు అత్తగారులే నాకు. ఇదిగో చూడండి, మా పక్కన ఇంటి పక్కన ఆనుకుని ఉన్న ఇల్లు, ఆ ఎదురుగా ఉన్న ఇల్లు, అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, అది మా కులదైవం అనమాట, అంకమ్మ దేవర. ఆ గుడి పక్కన ఉన్న ఇల్లు, అందరు చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అత్తగారు వరుసలే అవుతారు, నాకు అత్తగారు లేకపోయినా సరే. చూడండి బెండకాయలు ఎంత కమ్మగా కాసినాయో, గోంగూర అన్నీ కూడా పాడైపోయినాయి. ఎంత జాగ్రత్తగా ఎంత కమ్మగా పెంచుకొచ్చామో ఆ ఒక్క మోందా తుఫాన్తో మొత్తం పాడైపోయింది. ఇంకా అదనమాట. ఇంకా పిల్లల్నైతే వచ్చి రాగానే పుస్తకాలు, ట్యూషన్ అంటూ కూర్చోపెట్టడం నాకు ఇష్టం లేదు. ఫుడ్ అయితే పెట్టేస్తాను, కాసేపు పైకి తీసుకొచ్చి ఇట్లా కాసేపు చల్లగాలికి ఆడిపిస్తాను. రోజంతా స్కూల్లో కూర్చునే ఉంటారు కదా, వాళ్ళకి పీటీ పీరియడ్ కూడా ఎప్పుడో మొత్తం మీద ఒక అరగంట, అది కూడా డైలీ ఉండదు. అందుకనే కాస్త కాళ్ళు చేతులు అవి సాగుతాయి అని చెప్పి పైకి తీసుకొచ్చి కాసేపు ఆడిపించి కిందకి తీసుకొచ్చి ఫ్రెష్గా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ కూర్చుంటారు. నేను కూడా రైస్ అది కడిగి పెట్టేసేసి, మార్నింగ్ కర్రీ ఉంటే, మార్నింగ్ కూర ఏదన్నా వండిన కూర ఉంటుంది కదా, అది ఉంటే కనుక ఖచ్చితంగా ఈవినింగ్ వంట పని ఉండదు. ఏమీ లేకపోతే ఇంక నేను వంటగదిలో ఉండాల్సి వస్తుంది. వీళ్ళంతటి వీళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. డౌట్లు వస్తే మధ్యలో వచ్చి డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఇంకా ఈరోజు వంట చేసే పని లేదు కాబట్టి బియ్యం అయితే కడిగి అక్కడ పెట్టేశాను, కాసేపు ఆగి వండుతాను. ఇంకా పిల్లలకి హోంవర్క్ చేయిస్తూ ఈ బట్టలు మడత పెట్టుకోవటమే. ఇంకేముందండి, వారు వచ్చిన తర్వాత అందరం కలిసి భోంచేసి పడుకోవటమే కదా, అందుకని అదొకటి వ్లాగ్ తీయలేదు. వీడియోని ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.